హలో అండి. నేను ఈరోజు కొత్తిమీర టొమాటో పచ్చడి చేస్తున్నాను. ఇది మీకు 2 రోజులు నిలవ ఉంటుంది. 2, 3 రోజులు ఎక్కడికైనా ప్రయాణాలు వెళ్ళినా, ఎక్కడికైనా పట్టుకెళ్ళడానికైనా సరే బావుంటుంది. దీనికోసం నేను కొత్తిమీర తీసుకున్నాను ఎక్కువ మోతాదులో. నీట్‌గా కడుక్కొని నెట్‌లో వేసి కాసేపు నీరు వారనియండి. అలాగే బాండీ పెట్టుకొని నూనె వేసుకొని కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి వేసి తీసుకోండి. కొత్తిమీర వేసి వేగిన తర్వాత ఒక 3, 4 టొమాటోలు వేసుకొని అది కూడా వేసి ఉప్పు వేసి మగ్గనివ్వండి. ఇప్పుడు ఇది మగ్గిన తర్వాత చింతపండు వేసి అస్సలు నీరు అన్నది ఉండకూడదండి. నీరు ఉన్నదంటే మీకు పచ్చడి ఎక్కడన్నా పాడవుతుంది. మొత్తం కూడా దగ్గరగా అన్నది ఇంకిపోవాలి. ఇది రైస్లో కూడా బాగుంటుంది. మ్యాక్సిమం రైస్లోకనే చేసుకుంటూ ఉంటాము. అయితే ఇలా చింతపండు వేసి మగ్గించి చల్లారనివ్వండి. అస్సలు వాటర్ అన్నది లేకుంటే ఇంకిపోనివ్వండి. ఇప్పుడు వెల్లుల్లి అన్నది ఒక వెల్లుల్లిపై పలుకులు అన్నది ఒలుచుకొని పక్కన పెట్టు. ఇది పోపు కోసం. ఈ పోపులో ఈ వెల్లుల్లి తగిలితే ఎంత బాగుంటుందంటే పచ్చడి అంత బాగుంటుంది. అయితే ఏదైతే మన పచ్చడి ఉందో అది ఎండుమిర్చి అది ముందు గ్రైండ్ చేసి పొడి చేసుకొని ఇప్పుడు ఇందులో ఇదే కొత్తిమీర టొమాటో వేసుకొని నీళ్ళు అన్నది పోసుకోకుండా గ్రైండ్ చేసుకొని మెత్తగాన. ఇప్పుడు పోపు కోసం కొంచెం నిలవ ఉండాలంటే నూనె అన్నది ఎక్కువ వేసుకోండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు నచ్చితే ఇంగువ వేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ కట్టేసుకుంటే కొత్తిమీర టొమాటో పచ్చడి అన్నది రెడీ అయిపోతుంది. మంచిగా నెయ్యి వేసుకొని వడియాలు పెట్టుకొని కలుపుకొని తింటే సూపర్. ఇంకా ఎక్కడికైనా బయటకు వెళ్ళిన 2, 3 రోజులు మనకు పట్టుకెళ్ళాలి. దోశ, ఇడ్లీ ఇట్లీలోకి పాడవకుండా ఉండాలంటే ఈ పచ్చడి అయితే మంచి కాంబినేషన్ అండి. నోటిగా చాలా కమ్మగా తగులుతుంది. బయటని తినే అలవాట్లు కొంతమందికి ఉండవు కదా, అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి ఈ పచ్చళ్ళు అవిని. అంటే ఇది రోటి పచ్చడి అనుకోవచ్చు, నిలవండి పచ్చడి అని కూడా అనుకోవచ్చు. టేస్ట్ అయితే అద్భుతం అండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. టిఫిన్లో కానీ రైస్లో కానీ యూజ్ అవుతుంది. ఓకేనా, బాయ్.